సరే పెద్దబాబు, నీ ఇష్టం వచ్చినట్టు వచ్చి. పూజా మందిరంలో దేవి కంఠంలో ఉన్న హారం పోయింది అంటే ఎలా పోయింది, ఎలా పోతుంది? తరతరాలుగా మాకు శ్రీరామ రక్షగా ఉన్న హారం అది పోవడం ఈ సంస్థానానికి అరిష్టం. ఎవరో బాగా తెలిసిన మనిషి, ఎంతో కాలంగా దాని మీద కన్ను వేసిన మనిషి అయి ఉండాలి. 2 నిమిషాలు టైం ఇస్తున్నాం. చేసిన వాళ్ళు ముందుకు వచ్చి ధైర్యంగా ఒప్పుకోండి. పెదబాబు గారు, చిన్న మనవి. మన నౌకర్లందరూ ఇప్పటి వాళ్ళు కారు, తరాల వారీగా మన కొలువులో ఉన్నారు. విశ్వాసపాత్రులు. వాళ్ళని అనుమానించడం. ఎవరిని అనుమానించకపోతే ఎలా పోయినట్టు, ఎవరు చేసినట్టు? ఎవరో కొత్త వాళ్ళై ఉంటారని నా అభిప్రాయం. కొత్త వాళ్ళు? అమ్మా, నిన్న ప్రొద్దున పూజ ఎవరు చేశారు? లత. అదన్నమాట కథ. ఏం లేదండి, పెద్దబాబు గారు మిమ్మల్ని ఆయన కచేరీకి తీసుకురమ్మన్నారండి. మరి పెద్దబాబు గారి కచేరీకా? ఎందుకు? ఏమో నాకు మాత్రం ఏం తెలుసండి. చిన్నబాబు గారు ఎక్కడున్నారు? చిన్నబాబు గారు కూడా మరి అక్కడే ఉంటారు కదండి. మరి సరే, నేను వస్తాను. పద. అమ్మా, లతను అనుమానించడం అన్యాయం. ఆమె మనకు చేసిన మేలు, సేవ, వాటికి చాలినంత ప్రతిఫలం మనం ఇవ్వలేదేమో. ఇప్పుడు ఇస్తున్నామా? ఇదేనా ప్రతిఫలం? అపరింద వేసి దొంగను చేసి వెళ్ళగొట్టడమేనా? అయ్యా, అమ్మా, పోనీ లతను పిలిచి విచారించడమైనా విచారించారా? ఆ విచారణ పెదబాబు చేస్తున్నాడు. అన్నగారా? లతను కచేరీకి పిలిపించాడు. అమ్మా, అన్నయ్య ఏం చేస్తాడో నాకు తెలుసు. లతకంత అన్యాయం జరగడానికి వీల్లేదు. ఏమిటమ్మా, ఏమిటి ఇలా వచ్చారు? లత పౌడర్లు, స్నోలు పెట్టుకునే పెట్టెలో ఈ హారం ఉంది. చూడగానే ఇది నగర్లో కనిపించింది. లత ఎందుకు తెచ్చిందో ఏమో. ఒకవేళ మాకు చూపాలని తెచ్చి పొరపాటును మర్చిపోయిందేమో. ఇచ్చిపోదామని వస్తాను. బాబు గారు. కళ్యాణ్, ఇప్పుడేమంటావు? నిజానిజాలు తెలియక నిందలు వేశానన్నావే. అర్హత లేని వాళ్లను అందలం ఎక్కిస్తే ఇంతకన్నా ఏం చేస్తావు? దీనికంతటికి కారణం నువ్విచ్చిన అలుసు. నువ్వు ఆమె చేతిలో చీలుబొమ్మవైపోయి నీ అండ చూసుకొని ఈనాడు దొంగతనం చేసింది. రేపు ఇంకేం చేస్తుంది? అమ్మా, తొందరపడి మాటలు పారేసుకోవద్దు. కాను, నేను దొంగను కాను. మీరు 1,00,000 మంది చేత 1,00,000 శాస్త్రాలు చెప్పించినా నేను దొంగను కాను. అటువంటి నీచ బుద్ధులు నా రక్తంలో లేవు. మీ కొరడా జడిపింపులకు, బెదిరింపులకు భయపడి చేయని నేరాన్ని ఒప్పుకునేంత పిరికిదాన్ని కాను నేను. ఈ ప్రపంచం అంతా అవునన్నా నేను నిర్దోషిని. పదండి, ఏ దేవుడి ఎదుట ప్రమాణం చేయమన్నా చేస్తాను. మీరు ప్రతిరోజు పూజించే ఆ దేవుని అడుగుదాం. పదండి. ఆమెలో సత్యం ఉంటే ఆమె నిజం చెప్తుంది. దేవుళ్ళు, దేవతలు సాక్ష్యాలు చెప్పేటట్టుంటే అధికార మదంతో మీ కళ్ళిలా మూసుకుపోవు. మీరు మంచివాళ్లు కాకపోయినా కనీసం మనుషులుగానైనా ఉండేవాళ్ళు. మీలో నీతి, నిజాయితీ ఉండేవి. మీ దుర్మార్గాలు, దౌర్జన్యాలు ఏనాడో నశించేవి. ఆడదాని మీద చేయి చేసుకోవడానికి మీకు సిగ్గుగా లేదు? చేసిన పనికి అది సిగ్గుపడాలి. ఏం చేసింది? చేసిందని మీరు అనగానే సరిపోయిందా? నిజానిజాలు విచారించారా? రుజువు చేసుకున్నారా? ఆమె నిర్దోషి అని నేను అంటాను. కాదనడానికి మీకేం ఆధారాలు ఉన్నాయి? అవుననడానికి మీకేం ఆధారాలు ఉన్నాయి? లత, పద. ఎందుకు చేశావు ఈ పని? ఏమిటి బాబు? అంత అవసరమే వచ్చింది నీకు? నువ్వు కావాలనుకుంటే. చిన్నబాబు, ఏమిటి ఏమిటి మీరనేది? ఆ మాట మీరిలా అంటున్నారా? అదే మీరు కూడా నమ్ముతున్నారా? నేను నమ్మడం కాదు లత, మీ అమ్మగారే స్వయంగా తెచ్చిచ్చారు ఈ హారం. మీ ఇంట్లోనే దొరికిందట.
దొరుకుతుంది బాబు. మీరెక్కడ కావాలంటే అక్కడ దొరుకుతుంది. మా ఇంట్లోనే కాదు, నా ఒంటి మీద కూడా దొరుకుతుంది. గొప్పవాళ్ళు, మీరేమైనా చేయగలరు. లత, ఆవేశపడకు. వద్దు బాబు, మీరింకేమీ చెప్పొద్దు. ఇప్పుడు మీరన్న ఒక్క మాట చాలు చాలు బాబు. ఇక నేనేం విన్నక్కర్లేదు. వద్దు బాబు, వద్దు. లత, లత. లత, మీ నోటంట ఒక్క మాట వినిపోవాలని వచ్చాను. చెప్పండి, నేను దొంగనా? నా ముఖం చూసి చెప్పండి. ఆ హారం ఎలా పోయిందో మీకు తెలుసు, ఎందుకు పోయిందో నాకు తెలుసు. మీ బిడ్డ కోసం మరో తల్లి కన్న బిడ్డ మీద, సాటి ఆడదాని మీద ఇంత ఘోరమైన నేరం వేయడానికి సాహసించారు. అబద్ధంతో కట్టుకున్న కోట ఎంతకాలం నిలుస్తుంది? అది కూలిపోయి మీ కుట్ర బయటపడ్డప్పుడు మీరేమవుతారు? ఇంతకన్నా నాతో ఒక్క మాట చెబితే నేనే తొలగిపోయేదాన్ని. ఆ నిజాయితీ మీకు లేకపోయినా నాకుంది. నేను నౌకరుగా మీ ఇంటికి వచ్చాను. నౌకరుగానే మీ కన్నీళ్లు చూసి చిరబాబు గారిని బాగు చేయడానికి ప్రయత్నించాను. అంతేకాని వారి జీవితంలో భాగాన్ని కానీ హృదయంలో స్థానాన్ని కానీ నేను ఆశించలేదు. వారుగా ఇచ్చారు, కాదని లేకపోయాను. అదే నా నేరం అయితే, అందుకు ఇదే శిక్ష అయితే సంతోషంగా అనుభవిస్తాను. ఈ క్షణం మీ కొడుకుని మనస్ఫూర్తిగా మీకు అప్పగించి వెళ్తున్నాను. ఏ పరిస్థితుల్లోనూ వారి జీవితంలోకి రాను, జోక్యం కలగ చేసుకోను. నీ రుణం తీర్చుకోలేనని మీరే ఒకప్పుడు అన్నారు. ఇప్పుడు తీర్చుకున్నారు, తీరిపోయింది. బాబు, మహారాజులు అనిపించారు. మీరు చేసిన గౌరవం ఈ జన్మలో మర్చిపోం బాబు, ఈ జన్మలో మర్చిపో. నేనేనాడో చెప్పాను, మహారాజుల దయ మాకుల నీడ ఒకటేనని. ఒక్కళ్ళు విన్నారా? అవసరం ఉన్నంత వరకు నెత్తినెక్కించుకుంటారు. ఆ తీరగానే అర్ధంతరంగా విసిరి పాతాళానికి పారేస్తారు, లేదా కాలరా చేస్తారు. ఏమే, మన అమ్మాయి అదృష్టవంతురాలు. ఊళ్ళో దాని పేరు మోగిపోతుంది, నగర్లో అది యువరాణి అని ఉబ్బి తబ్బిపోయిపోయావే. ఇప్పుడు చూడవే, చెప్పుతో కొట్టారు. ఏమండి, పెద్దవారు మీరు కూడా. చిన్నబాబు గారు, ఇప్పటికే వాళ్ళు సగం చచ్చున్నారు. మీ సానుభూతితో వాళ్ళను పూర్తిగా చంపనక్కర్లేదు. లత, ఇప్పుడు ఏం చేయాలి? చేసిన నేరానికి శిక్ష అనుభవించాలిగా. నువ్వు నేరం చేశావని నేను అనడం లేదుగా. నేనంటున్నాను, ఆత్మవంచన చేసుకోలేకపోవడం, హద్దు మీరిన బాధ్యతను నెత్తిన వేసుకోవడం, అంతా నాదేననుకోవడం, అంతని దానికోసం ఆశించడం, ఇవన్నీ నేను చేసిన నేరాలే బాబు. అందుకు శిక్ష ఇక్కడే మీ కళ్ళెదుట అనుభవించాలనా మీ ఆశ? లత. చిన్నబాబు గారు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. లత, నా మాట విను. మీరే నా మాట విని ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళకపోతే మీది ఇంకొక మాట వినడానికి కూడా నేను బ్రతికుండను. ఇక మీరు మాట్లాడేవన్నీ నా శవంతోనే మాట్లాడు. సరే లత, వెళ్తా. నువ్వు ఆవేశంలో ఉన్నా, మళ్ళీ వస్తా. నాన్న, బయలుదేరండి. ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండటానికి వెళ్ళలేదు. నీ డబ్బు చిల్లిగా ఒక్కర్లేదు, నీ ఇంట్లో కాలు పెట్టమన్నారే. ఇప్పుడు ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు? కాలం కర్మం కలిసి రాక నీ గడపలో కాలు పెట్టాల్సి వచ్చింది. ఏంరా, నువ్వు అసలు ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఊరుకోమ్మా. అన్నయ్య, నీకు భారంగా ఇక్కడే ఉండిపోవాలని రాలేదు. త్వరగా ఇల్లు చూసుకుని వెళ్ళిపోతాం. అందాక మమ్మల్ని ఇక్కడ తలదాచుకొని. నా కోసం కాదు, అమ్మా నాన్న కోసం. సరేలే, ఎవరి కోసం అయితే. ఇప్పుడు వచ్చారు, వెళ్లే సంగతి వెళ్ళినప్పుడు కదా. అయినా మనకేమైనా దివాణాలు ఉన్నాయటండి? ఇంతమంది ఎక్కడుంటారు? అవును, మనం కట్టుకునేది ఇల్లే గాని సత్రం కాదుగా. ఉన్నదల్లా ఒక హాలు, ఒక బెడ్రూమ్, ఒక గెస్ట్ రూమ్. ఎక్కడుంటారు ఇంతమంది? కావాలంటే ఇంటి వెనకాల తోటవాడి ఉందండి. చాలు, మాకదే చాలు. సరే, 4 రోజుల పాటు తోటవాడిని బయటికి పంపిస్తాం. అక్కడే ఉందిరు గారు, రండి.